హాయ్ గైస్, అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా నుంచి కలుద్దాం అనుకుంటున్నాము. మొత్తానికి అయితే బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట అందరం కలుద్దామని. ఇంకా బీచ్ అయితే బాగుంటుందని బీచ్కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇదైతే కనపర్తి బీచ్ అనమాట. ఇంకా మేమైతే ఆటోలో అయితే వచ్చేసాము. మీకు ఒక ఆటో కనపడుతుంది కదా చివరిలో, మా ఫ్రెండ్ వాళ్ళదనమాట ఆటో. వాళ్ళైతే పక్కూరే అనమాట, అమ్మనాపురంలో. వాడైతే ఒంగోలు నుంచి అయితే మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడికి మేము రావడం అయితే ఇది మూడోసారి అనమాట. ఇంకా 2 టైమ్స్ అయితే వచ్చాము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అండ్ ఆ తర్వాత ఇయర్ కూడా వచ్చాము. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ అయితే ముందైతే వెళ్ళిపోయారనమాట. వాళ్ళైతే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా వీడియో తీసుకుందామని చివరికైతే వచ్చానమాట. చూడండి ఎంత బాగా ఎండగాస్తుందో, ఇసుక అయితే కాలిపోతుంది, మరి భయంకరంగా ఉంది. బీచ్ వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఎవరు ఉండరు అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చివరిలో మీరైతే అబ్జర్వ్ చేసి ఉంటే చిన్న పడవల్లా కనపడుతున్నాయి కదా, ఇవైతే ఇంతకుముందు లేవు అనమాట. ఇప్పుడైతే మేము చూస్తున్నాము. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నేను చూడండి ఎంత దూరంలో ఉన్నాను. వీడియో కోసం అని చెప్పి ఎంత దూరం వచ్చాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళి మునుగుతున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, తడిగా ఉంది. ఇక్కడైతే ఇంతకుముందు అయితే వాటర్ ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఒక్కసారి ఈ హోల్ అయితే చూడండి. దీంట్లో అయితే క్రాబ్స్ ఉంటాయి అనమాట, అంటే పీతలు అటువంటివి. ఎవరు లేనప్పుడు అయితే అడిగి తిరుగుతా ఉన్నాయన్నమాట. మనం ఎవరైనా కనపడితే చాలు, ఇంకా అయితే లోపలికి అయితే అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి. నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ చిన్నగా అయితే వెళ్తాను అనమాట మా వాళ్ళ దగ్గరికి. అది అక్కడ కనపడుతున్నారు కదా మీకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మట్టి అయితే చాలా మెత్తగానే ఉంది. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ అయితే చాలా ఇసుగా ఉంటుంది. అంతకుముందు ఇక్కడ దాకా ఉండేవి అనమాట వాటర్ అనేవి, ఇప్పుడైతే లేవు. ఫ్రెండ్స్, ఇందాక చూపించాము హోల్, ఇదైతే ఇంకో హోల్ అనమాట. చూడ ఎంత పెద్ద ఒక పెట్టాయో. ఎట్లానే పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట పీతలు. మాకైతే ఒక చిన్న బోట్ అయితే కనపడింది అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా మేము తెచ్చుకున్నవి బ్యాగులు, ఇంక బొబ్బులు, కవర్లు మొత్తం అయితే ఇక్కడైతే పెట్టేసాం. దూరంలో ఉంటే ఎవరైనా తీసుకెళ్తారని చెప్పి మేము ఉండే దగ్గరలోనే ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇంకా అది మా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా అయితే వెళ్ళాలి ఇంకా వీడియో కోసం అని చెప్పి అయితే ఉన్నాను. నేను ఇటు వీడియో తీసుకొని వస్తుండగా నాకైతే ఒక అన్నోళ్ళు ఇద్దరైతే కనపడ్డారనమాట. వాళ్ళైతే ఇంకా రెడీ అవుతున్నారనమాట, ఇంకా లోపలికి వెళ్ళడానికి, అంటే ఇంకా చేపలు పడడానికి. మా ఫ్రెండ్స్ దగ్గర తర్వాత అయితే వెళ్ళొచ్చులే అని చెప్పి నేనైతే ఇంకా ఈ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వీళ్ళు ఎలా వెళ్తున్నారా ఏంటా అని చూద్దామని నేనైతే ఇటైతే వచ్చేసాను, మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళకుండా. ఇంకా చిన్నగా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. చూడండి, వాళ్ళైతే మొత్తం అయితే రెడీ చేసుకున్నారనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఒక్కసారి వెళ్తే మటుకు చాలా టైం అయితే అవుతుందంట మళ్ళీ తిరిగి వచ్చేసరికి. ఇంకా చూడండి ఎలా వెళ్తున్నారు. నేనైతే ఇలా వెళ్ళడం చూడడం ఇదైతే ఫస్ట్ అనమాట. ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా అలా చాలాసార్లు అయితే చూశానమాట. ఎక్కడైనా సముద్రం ఒడ్డులో ఇక్కడ రామని గీస్తారు. అట్లా గీసిన తర్వాత అక్కడికి వాటర్ అయితే రావు. ఇది రియలా ఫేకా అని చూద్దామని ఇంక అక్కడైతే రాశాను అనమాట. అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పి మళ్ళీ పక్క వచ్చాను. ఇటు కూడా రాశాను. ఇటు రాస్తే మళ్ళీ ఇంకైతే వాటర్ అయితే వచ్చాయి అనమాట. ఇంకా నేను రావేమో అనుకున్నా, ఇదైతే రియల్ కాదనమాట, ఫేక్ అనమాట. వాళ్ళైతే వాటర్ లేని దగ్గర అయితే రాస్తున్నారు, అందుకే అట్లా కనపడుతుంది. మేమైతే ఇంకా వాటర్లో బాగా మునిగామన్నమాట. ఇంకైతే అందరికైతే ఆకలి అవుతుంది. ఇంకా అందుకని చెప్పి అందరం అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి మునగచ్చులే అని చెప్పి అందరం అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే ఇంకా అన్నీ చేయించామన్నమాట. మాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. వాళ్ళైతే బాగా చేస్తారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర చేయించాము. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, లెగ్ పీసు, పెరుగు చట్నీ, బగారా రైస్ ఇవన్నీ అయితే చేయించుకొని తీసుకొచ్చాం అనమాట. అంతా బాగానే ఉంది కానీ ఆటోలో అయితే ఇస్తరాకులు అయితే మర్చిపోయి వచ్చామన్నమాట. ఓడి అమ్మ, అక్కడికైతే వెళ్ళాలి, ఆ చివరికైతే వెళ్ళాలి. ఇంకా ఇసుకైతే మామూలుగా కాలట్లేదు. వాళ్ళని తెమ్మడం ఎందుకులని చెప్పి నేనైతే చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళానమాట. కాళ్ళు అయితే సరసరా కాలుతున్నాయి. మీరైతే ఇట్లా రావద్దు, చెప్పులు వేసుకొని రండి. నాకంటే అలవాటు కాబట్టి ఏదో వచ్చేసాను. కాళ్ళు అయితే మామూలుగా అయితే కాలట్లేదు. నేనేదో ఆంతను వచ్చేసాను, దోల తీరిపోతుంది ఎక్కడి నుంచి ఈడ రావడానికి. మీరైతే ఇట్లా ఇప్పుడు రాకండి. అది అదే అనమాట మన ఆటో. ఇంకా దాంట్లో అయితే ఇస్తరాకులు అయితే తీసుకొని, అది కనపడుతున్నాయి కదా, అది మన ఇస్తరాకులు. ఇవైతే తీసుకొని ఇంకా చిన్నగా అయితే వెళ్తా ఉన్నాను అనమాట. ఇంకా కాళ్ళు అయితే భలే కాలుతున్నాయి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కాబట్టి. ఇంకా పోయినసారి కూడా ఇట్లానే మర్చిపోతే నేనే వెళ్ళాను అనమాట.
ఇంకా చూడండి కింద ఇసుక ఎట్లా కాలుతుందో. మా ఎండలు అయితే మామూలుగా లేవు. ఒక్కసారి అయితే అటు చూడండి, మా వాళ్ళు చూడండి ఎక్కడో ఉన్నారు, అది కనపడుతున్నారు కదా, చివరి ఎక్కడో ఉన్నారనమాట. మనం అయితే ఇంకా ఇస్తరాకులు తీసుకొని అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా కింద ఇసుక చూడండి ఎట్లా కాలుతుంది. ఫ్రెండ్స్, మీ ఇసుకలో ఉన్నప్పుడు ఇట్లాగా పెంకులు అయితే ఉంటాయి, చూసి అయితే వెళ్ళాలి. ఇట్లా గుచ్చుకొట్టాయి అనమాట. ఇసుకలో అయితే చాలా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఇంకా సీసా పెంకులు ఎట్లాగైతే చాలా ఉంటాయి అన్నమాట. మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి అడుగులు అయితే వేయాలన్నమాట, లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మొత్తానికైతే మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవన్నీ అయితే లెగ్ పీసులు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే హడావిడి చేస్తున్నారు. ఇంకా ఒకడేముంటే ఒకటి వడ్డిస్తున్నాడు. ఇంకెవరి కావాలి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. నేను తినేదేమో కానీ నాకు ఈ వీడియో తీయడమే సరిపోయింది. సో మా ఫ్రెండ్స్ అయితే చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చారు అనమాట. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీసులు తీసుకొని వచ్చారు. ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా అయితే ఉన్నాయి. ఉల్లిపాయలు కొంచెం వేరా చెక్. ఉల్లిపాయలు తాగండి ప్లీజ్. కొంచెం ఉల్లిపాయలు ఒక్క నిమిషం. ఏంట్రా వీడేంట్రా ఇలా ఉన్నాడు? చూసుకోవచ్చు ఫోన్ లో. ఎట్టుంది టేస్ట్? నవీన్ ఫస్ట్ తిన్నేరా నువ్వు, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఇంకా చెప్తాడు. ఇదైతే చికెన్ ఫ్రై అనమాట. ఫ్రెండ్స్, ఎవరు ఏమనుకోవద్దు, మధ్యలో కొన్ని బూతులు ఉన్నాయి, అందుకే ఇవన్నీ కట్ చేస్తాను అనమాట. అప్పుడు ఇన్ని చేసినప్పుడు దీన్ని పులుసు చేయించు, మరి గ్రేవీలా చేయించు. కుమార్ అంకుల్ ఇక్కడ కుమార్ అంకుల్ కొడుకు భారత్ రెడ్డి. ఆ గ్రేవీ మరి ఫ్రిడ్జ్లా ఉంది. గ్రేవీ అట్టు కాబట్టి ఎట్లుంటుంది? గ్రేవీ అయిపోవాలి మీరు సేల్స్ చేసి. అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు తీసాంకరు ప్లేట్లోకి అయితే ఇంకా అన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా తీసేసుకొని ఇంకా బీచ్ పక్కన అలా కూర్చొని తింటామంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు అనుకున్నంత ఏమి ఉండదు. పైన ఏమో ఎండ ఫుల్ ఎండ, కింద ఏమో కాలుతూ ఉంటుంది. అసలు సరిగ్గా తినలేము, మరీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు అనమాట. ఇక్కడ రాగానే ఫస్ట్ బీచ్లోకి అయితే వెళ్ళాం కదా, అందుకని చెప్పి మనకి ఏం తినబుద్ధి కాదనమాట. నేనైతే తిన్నంతవరకు తిన్నాను, మా ఫ్రెండ్స్ కూడా అయితే కొంతమంది తినలేకపోయారు. ఇంకా తిన్నంతవరకు తినేసి ఇంకా పక్కన అయితే పెట్టేసేసాను అనమాట. నేనైతే ఇంకా ఫాస్ట్గా అయితే తినేసాను అనమాట. తినేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఒక పక్క ఏమో భయం వేస్తుంది, ఫోన్ ఎక్కడ పడిద్దా అని. మా వాళ్ళు అయితే ఇంకా అయితే తింటా ఉన్నారనమాట. అదిగో చూడండి ఎక్కడైతే ఉన్నారు. నేనైతే ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఫోన్ ఇచ్చాను అనమాట.
ఏదో వీడియోలో కనపడాలని చిన్నగా అలా నడుచుకుంటూ వెళ్ళి అట్లా ఉన్నాను. మొత్తానికైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఇంటికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇందాక మీకు హోల్స్ చూపించి క్రాబ్స్ అని చెప్పా కదా, అదిగో అవేనమాట. చూడండి ఎంతెంతలో ఉన్నాయో, పీతలు అనమాట అవి. చూడండి ఇప్పుడు ఎవరు లేని టైంలో అయితే వస్తాయి. అక్కడ చూడండి ఒకసారి ఎంతలో ఉందో. ఇక్కడే కాదు ఇంకా అయితే చాలా అంటే చాలా వస్తాయి. మనమైతే దగ్గరకు వచ్చే కొద్దీ అవి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పటికప్పుడే వెళ్ళిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. వాటిలోకైతే వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయో. మనం వెళ్ళేసరికి ఏమైతే ఉండవు. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఆటోలో అయితే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.